హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ చాలా స్పెషల్ అండ్ సో టేస్టీ మజ్జిగ చారు. ఈ మజ్జిగ చారుని మజ్జిగ పులుసు లేదు అంటే లక్ష్మీ చారు అని కూడా అంటారండి. ఈ చారుని చాలా ఈజీగా అండ్ సో క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది తింటే చాలా చలువగా ఉంటుంది అంటారు. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు కావాల్సినంత క్వాంటిటీలో పెరుగుని ఈ విధంగా మనము బాగా నీట్గా ఇలా చిలుక్కోవాలి. ఈ విధంగా మీరు చిలుక్కున్న తర్వాత ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేయండి. మరీ ఎక్కువగా పల్చగా చేసుకోకండి, టేస్ట్ అనేది బాగుండదు. అండ్ అలాగే మీరు ఎప్పుడూ కూడా మజ్జిగ చారు చేసుకోవాలి అంటే పుల్లటి పెరుగునైనా చూస్ చేసుకోవచ్చు. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా మనము మజ్జిగని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇందులోకి మనము తాలింపుగా ఒక ఆనియన్ని ఇలా నిలువుగా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే రుచికి సరిపడినంత కారంని మీరు పచ్చిమిర్చి రూపంలో కానివ్వండి, లేదు అంటే కారం పొడినైనా వేసుకోవచ్చు. సో ఇలా పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. నూనె కాస్త వేగిన వెంటనే ఇందులోకి ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా చిటపటలాడించుకోవాలి. ఆవాలు అండ్ అలాగే జీలకర్ర బాగా వేయించుకోండి, లేదు అంటే అవి కాస్త చేదు వస్తాయి. సో ఈ విధంగా మనము ఆనియన్స్ని సిమ్లో పెట్టుకొని లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది మాడిపోయాయంటే టేస్ట్ బాగుండదు. సో ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఇవి కూడా సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. అప్పుడు అవి కారం ఉన్నా కానీ బాగా వేగుతాయి కదా, కారం అనేది అనిపించదు తినేటప్పుడు. సో ఇలా మనము పూర్తిగా వీటిని వేయించుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఇందులోకి కాస్త ఉప్పుని కూడా వేసుకోండి, త్వరగా వేగిపోతాయి. మీరు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వేయించుకున్నట్లయితే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది, ఎందుకంటే ఈ పోపు అనేది మాడిపోతుంది కాబట్టి. సో చేసేటప్పుడు చాలా నెమ్మదిగా ఫ్లేమ్ని లోలో లేదంటే మీడియంలోనే పెట్టుకొని చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి బాగా లేతగా ఉన్న కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. పసుపును వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోండి, పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయిన వెంటనే ఇందులోకి వేయనట్టుగా 1/2 టేబుల్ స్పూన్ కానివ్వండి, 1/4 టేబుల్ స్పూన్ దాకా కారంని వేసుకోవాలి. కారం పూర్తిగా మీ ఆప్షన్, ఎందుకంటే ఎండు కారం బదులు మనము పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి సో చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మజ్జిగని మనము చిలుక్కున్నాం కదా, దాన్ని ఒకసారి అలా కలుపుకొని ఇందులోకి వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని 1 నిమిషం పాటు ఉంచి వెంటనే ఆఫ్ చేయండి, లేదు అంటే మజ్జిగ పూర్తిగా విరిగిపోతాయి, అప్పుడు టేస్ట్ బాగుండదు. సో ఇలా వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. లాస్ట్లో దీనికి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అండ్ అలాగే కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేసుకోవడమే. సో అంతే అండి, వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే మజ్జిగ చారు తింటే ఎంత మజా వస్తుందో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేశాకనే చెప్పండి. సో చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.